సో ఈ తోటలో ఎన్ని టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ అనేది పండిస్తున్నారు? మేము దీంట్లో వంకాయ, టమాటా, పచ్చిమిర్చి, క్యాబేజీ, కాలీఫ్లవర్, గోకర, క్యాప్సికమ్, ఇంకా నేను కొన్ని రాడిష్, ఇంకా పాదులు, కాకర, బీర, సొర, దోస, బూడిద గుమ్మడి ఇవన్నీ. సో అంటే ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ అంటే సాయిల్ అంతా కూడా మనకి మొక్కలు మంచిగా ఆరోగ్యంగా పెరగాలి అని అంటే దానికి ఫెర్టిలైజర్స్ అనేది యూస్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ సాయిల్ అనేది మిక్సింగ్ సాయిలా, లేకపోతే ఫెర్టిలైజర్స్ వేసిన సాయిలా, లేకపోతే జనరల్ సాయిలా? యాక్చువల్లీ ఇది మొత్తం కంపోస్ట్. ఇప్పటి వరకైతే మేము ఫర్టిలైజర్స్ ఏమి ఇవ్వలేదు. ఆ కంపోస్ట్లో ఉన్న బలంతోనే ఆ మొక్కలు పెరుగుతున్నాయి. సో అంటే ఇప్పుడు దాదాపు ఈ గార్డెన్ ఇలా తయారు చేసి ఎన్ని డేస్ అవుతుంది? 1.5 month అయిందండి ఇప్పుడు పెట్టి గార్డెన్. సో మ్యామ్ అంటే జనరల్‌గా ఇప్పుడు మీరు పండిస్తున్నవన్నీ అయితే మనం జనరల్‌గా మార్కెట్‌కెళ్ళి తీసుకొచ్చుకునే వంటలు చేసుకునేటువంటి కూరగాయలు. సో మీరు ఇక్కడ పెంచుతున్న వాటికను మీరు ఇంతకుముందు మార్కెట్ నుంచి తీసుకొచ్చిన వాటికి ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా? ఉందండి. ఇంతకుముందు మనం మార్కెట్‌లో తెచ్చుకున్నవి అంటే సరిగ్గా కుక్ అవ్వకపోయేది. ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సొచ్చేది కర్రీ చేయడానికి. ఇప్పుడైతే ఆ ప్రాబ్లమ్ ఏం లేదు. అంటే తొందరగా అంటే ఫ్రెష్ వెజిటబుల్స్ కాబట్టి ఇలా తెంచి అలా వండుకోవడం చాలా తొందరగా కుక్ అవుతున్నాయి. మంచిగా టేస్ట్ కూడా బావుంటుంది.